హాయ్ దోస్తులు, ఇవాళైతే నేను 2 బ్లౌజ్ పీసులతోటి లంగా జాకెట్ అయితే రెడీ చేస్తున్నా 2 ఇయర్స్ బేబీకి. అది కూడా మీటర్ కూడా లేదు, ఒక 99 సెంటీమీటర్స్ అట్లా ఉంటుంది. అయితే నేను ఇంత చిన్న క్లాత్ తోటి ఇంత క్యూట్గా డ్రెస్సులు కుట్టడం అంటే ఇదే మొదటిసారేమో. నేను ఎప్పుడు తీసుకోలేదు కూడా. ఇంకో కానీ పెద్ద సాహసమే అనుకోవాలి. ఇంకా మనం టైలర్గా మారిన తర్వాత వచ్చిన కస్టమర్ని రిటర్న్ పంపించలేము. ఎలా అయినా సరే వాళ్ళకి కుట్టియడం మన బాధ్యత. అలా కుట్టించినామంటే ఆ డ్రెస్సులను చూసి ఇంకొంతమంది కూడా వస్తారు. చిన్న చిన్న బట్టలు ఉన్నా సరే మంచిగా రెడీ చేసి ఇస్తుంది ఆ టైలరు అని చాలామంది అనుకుంటారు. మనం ఉన్న బట్టని కూడా ఖరాబ్ చేసి పెడితే ఇంకొకసారి కూడా రారు. మనం అడ్జస్ట్మెంట్ చేసి మంచిగా కుట్టిస్తే కనుక ఇంకో నలుగురు వస్తారు మన దగ్గర కుట్టించుకోవడానికి. ఇంకా కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఊరికే చెప్పారా చెప్పండి. ఇంకేదో ఒకటి కష్టపడుతూనే ఉండాలి. ఇంకా టైలరింగ్ అయిన తర్వాత అయితే ఏదో ఒకటి కుడుతూనే ఉండాలి. ఇంకా అప్పుడు మనకి వర్క్ అనేది మంచిగా వస్తుంది. కస్టమర్లు కూడా బాగా వస్తారు మన దగ్గర కుట్టించుకోవడానికి, మనం మంచిగా కుట్టిస్తే. అట్లా అనేసి తీసుకున్నా. చూడండి, ఇంకా బ్లౌజ్ పీసుని అయితే మధ్యలోకెళ్ళి కట్ చేసేసిన, 2గా జాయింట్ చేసిన తర్వాత లెంత్ అయితే 20 ఉండాలి పాపకి, కానీ 15 వచ్చింది. ఇంకా 20 రావాలి అంటే ఏం చేయాలా, బార్డర్ అతికియాలి. బార్డర్ అతికిస్తే బాగుంటుంది. పైన నడుముకు పెట్టింది ఓకే, కానీ బార్డర్ అతికిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అనేసి ఆలోచించిన. ఇంకా ఆమె బ్లౌజ్ పీసు ఇచ్చింది కదా, బట్ట మొత్తానికి బ్లౌజ్ పీసులు ఇవ్వడం ఎందుకులే అనేసి ఇంకా కొంచెం బ్లౌజ్ పీస్కి పక్కన పడేసి మిగతా బట్ట మొత్తంతో నేను కింద బార్డర్ పెట్టేసిన. బార్డర్ పెడితే లుక్ బాగా వస్తుంది అనిపించింది నాకు. అందుకనేసి ఇంకా లేట్ చేయకుండా అదే బ్లౌజ్ పీస్లో ఉన్న బట్టను ముందుగా నేను లెహంగాకి సరిపడంతా కట్ చేసుకొని ఇంకా చూడండి బార్డర్కి కింద అతికిస్తున్నా. ఎప్పుడైనా సరే మనం బార్డర్ అతికించినప్పుడు డైరెక్ట్ వన్ సైడే మడిపేసి కుట్టకూడదు. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి తీసుకొని ఉల్టమల్ల పట్టుకొని లోపల సైడ్ నుంచి మనం కుట్టేసుకోవాలి. లోపల సైడ్ నుంచి చిన్నగా కొంచెం లేట్ అవుతుంది, లేట్ అయినా పర్లేదు, కానీ మనకు బయట కుట్లు అనేవి కనిపించకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అలా కనిపించినప్పుడు మనం ఏ క్లాత్ అయినా సరే, ఏ డ్రెస్ అయినా సరే అలా నీట్గా కుట్టామంటే మనం కుట్టే వర్క్ని చూసి మంచిగా వస్తారు. ఖర్చు అనేది నీట్గా ఉండాలి. కిచిరి ఉంటే మళ్ళీ రాదు కదా. ఇంకొకటి మనం కుట్టేటప్పుడు లోపల సైడ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం లుక్ అనిపిస్తుంది. చూడండి, కొంచెం లాస్ట్కి అయితే లెహంగా ఇలా వచ్చేసింది. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సరేనా? మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి. నేను కంపల్సరీ కటింగ్ వీడియో అయితే పెడతాను. చూడండి, లాస్ట్కి వచ్చేసి ఇలా అయితే వచ్చేసింది. ఎలా వస్తుందో అసలు రాదు అనుకున్నా నేనైతే. ఇంత చిన్న క్లాత్ తోటి లెహంగా ఎలా కుట్టాలి అనిపించింది నాకు, కానీ మొత్తానికైతే లుక్ భలే వచ్చింది లంగాకి. ఇంకా బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. అదే బ్లౌజ్ తోటి బార్డర్ ఏ బట్టతోటి అయితే వేసానో అదే బట్టతోటి బ్లౌజ్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. పైన బ్లౌజ్ అయితే చూడండి. మనము బట్ట కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎంత కొలత ఉందో అంతే కొలతతోటి పట్టుకోవద్దు. కొలత వరకు మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కంపల్సరీ పెట్టుకుంటే కనుక మనకు సింపుల్గా ఉంటుంది కుట్టుకోవడానికి. ఎందుకంటే ఈ బట్ట అనేది పోగులు ఎక్కువ పోతూ ఉంటుంది. ఇట్లాంటి క్లాత్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇదే చేయాలి. ఎందుకంటే ఆ కుట్టే లోపల ఎన్నో పోగులు పోయి ఉన్న బట్ట కాస్త చిన్నగా అయిపోతుంది కాబట్టి. చూడండి, ఇంకా నేను డ్రెస్ కుట్టిన తర్వాత అయితే వీడియో తీయడానికి కానీ ఫోటో తీయడానికి కానీ నాకు టైం కుదరలేదు. టైం కూడా సెట్ అవ్వలే. పాపకి 1.5 గంటలో డ్రెస్ కావాలి అని చెప్పారనమాట నాకు. ఇంకా 1.5 గంటలో డ్రెస్ అంతా ముక్కలు అతికిచ్చుడు కుట్టుడు అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆంటీ వచ్చి డ్రెస్ పాపకి వేసిన తర్వాత భలే కుట్టినావు, ఇంత చిన్న క్లాత్ తోటి చాలా క్యూట్గా వచ్చింది. మా గుడియా మేరీ గుడియా బహుత్ సుందర్ లగ్ రही है, డ్రెస్ మే కల్ షాదీ మే అయిపోయినాంగి అన్నది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కామెంట్